గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండల కేంద్రంలో ఉన్న పెద్ద చెరువుకు గండిపడి దాదాపుగా 200 ఎకరాల వరకు వరి పంట నీట మునిగిందని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. గండిపడ్డ పెద్ద చెరువు నీట మునిగిన వరి పొలాలను ఆమె పరిశీలించారు. నష్టపరిహారం కింద తక్షణమే ఎకరానికి 30,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముందస్తు చర్యలు చేసి ఉంటే ఇంత పెద్ద విపత్తు జరిగి ఉండేది కాదన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే పెద్ద మొత్తంలో నష్టం జరిగిందన్నారు. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల 32 మంది చనిపోయారని ఆరోపించారు. తెగిపోయిన ఘన్పూర్ పెద్ద చెరువు కట్టకు ఇసుక బస్తాలు వేసి నీటిని ప్రవాహాన్ని ఆపాలని, కట్టను పునరుద్ధరించాలని ఇరిగేషన్ అధికారులకు మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి సూచించారు. ముఖ్యంగా రాష్ట్రంలో మరి ముందుగానే తుఫాన్ హెచ్చరికలు వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వము మరి మొద్దు నిద్రపోతుంది. ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇట్లా హెచ్చరికలు వచ్చినప్పుడు ముందుగానే అలర్ట్ అవుతుండే. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లాంటి విపత్తులు జరిగినప్పుడు ఇమ్మీడియట్గా రెస్పాన్స్ అయ్యి అధికారులను ప్రోత్సహించి ముందుకెళ్ళి చర్యలు చేపట్టాలని చెప్పి ఆదేశాలు జారీ చేసేవాళ్ళు. ఎక్కడికక్కడ అధికారులు కానీ అధికార యంత్రాంగం కానీ ప్రజాప్రతినిధులు అందరం కూడా మరి ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని ఇమ్మీడియట్గా రిలీఫ్ ఇచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏమవుతుంది, తుఫాన్ వస్తుందని హెచ్చరికలు వాతావరణ శాఖ హెచ్చరికలు చేసినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇంత ప్రాణ నష్టం జరిగింది. దాదాపు 32 మంది చనిపోయినరు. ప్రాణ నష్టం జరిగింది, బాగా ఆస్తి నష్టం జరిగింది. పంట పొలాలు మొత్తం మునిగిపోయినాయి. వరదలు వస్తూ ఉన్నాయి. ఖమ్మం జిల్లా లాంటి దగ్గరైతే వరదలు వచ్చి కొట్టుకుపోతున్నారు. అక్కడ వాళ్ళకి ఫుడ్ కూడా సరైన పద్ధతిలో అందించడం లేదు. ఇక్కడ కూడా మరి ఇప్పటి వరకు అధికారులు కానీ అదేవిధంగా మరి ప్రజాప్రతినిధులు కానీ వచ్చి పర్యవేక్షించి దానికి పరిష్కారం ఇవ్వట్లేదు. కేవలం తూతు మంత్రంగా వెళ్తున్నారు వస్తున్నారు తప్ప పరిష్కారం చూపెట్టట్లేదు. మరి గణపురం చెరువు కింద 200 ఎకరాలు నష్టపోయింది. ఇక్కడ రైతులు నష్టపరిహారం చెల్లించాలి. ఇప్పటి వరకు అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ ప్రభుత్వానికి కానీ ఎక్కడ ఎంత నష్టం జరుగుతుంది, ఎంత ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కడ ఎట్లా చేయాలనేది ఆలోచన